హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు పొన్నగంటి కూర చేశానన్నమాట. ఈ పొన్నగంటి కూర మేము రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము. చాలా మంచిదండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందన్నమాట. కంటి సమస్యలకి చాలా బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకైతే అలవాటు చేయడం చాలా మంచిదండి. మేము చిన్నప్పటి నుంచి తిన్నాము. మా పిల్లలకి నేను అలవాటు చేశాను. ఈ పొన్నగంటి కూరని పెసరపప్పుతో కలిపి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే నేను చూపించాను కదండి, అలా తలాలు కట్ చేసుకొని ఆకులు తీసుకోవాలి. చక్కగా 2-3 సార్లు వాటర్లో కడిగేసుకొని దానిలో పెసరపప్పుని యాడ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం వాటరు, కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో పెట్టేస్తానండి నేనైతే. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మళ్ళీ 3 విజిల్స్ వచ్చాయంటే కనుక అది పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత దాన్ని తీసి కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే ఉంటుంది అందులో, దాన్నైతే మనం వంపేసుకోవాలన్నమాట. ఈలోపు మనము పోపు పెట్టేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పోపు దినుసులు ఇవన్నీ వేసి పోపు పెట్టేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందే మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, పొన్నగంటి ఆకు ఉంది కదా, ఉడికించింది, నీళ్ళు వంపి పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఆ పోపు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసేసుకొని కలిపి పెట్టేసుకోవాలన్నమాట. 2 విజిల్స్ అయినండి. ఎక్కువ వస్తే మళ్ళీ చాలా పేస్ట్గా అయిపోతుంది. అలా తాలింపులో యాడ్ చేసేసుకున్న తర్వాత పసుపు, కొంచెం సరిపోయినంత మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అట్లా ఫ్రై చేసుకోవాలండి దాన్ని. ఆ తర్వాత నేనైతే కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీ యాడ్ చేస్తాను. దాని తర్వాత లాస్ట్లో కారం, 2 స్పూన్లు కారం అయితే వేసాను. దాన్ని ఇంకా అలా 5 minutes కారం వేసిన తర్వాత ఒక 5 minutes ఉంటే సరిపోతుందండి. చక్కగా ఫ్రై అయిపోతుంది. అంతే, ఇంకా మనకి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిలో నుంచి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.